కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. హలో ఆజాం గారు, నమస్కారం సార్. నమస్కారం మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్, హ్యాపీ, చాలా బాగుంది. ఎంతమంది నేర్చుకుంటున్నారండి ఇక్కడ హార్స్ రైడింగ్? 25 మెంబర్స్ ఉన్నారు నా దగ్గర ఇప్పుడు. 25 మెంబర్స్ నేర్చుకుంటున్నారు. దీనిలో ఆర్టిస్టులు కూడా ఉన్నాయి కొంతమంది. ఇక్కడ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే ఎలా, పర్ మంత్ ఎంత? పర్ మంత్ ఇక్కడ 12,000 రూపీస్ తీసుకుంటాం. మంత్ 12,000 తీసుకుంటాం మా పిల్లలకి. ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 26 క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. అంతే, 26 క్లాసెస్ కి 12,000. 3 మంత్స్ ప్యాకేజ్ కూడా ఉంటాయి ఇక్కడ. నెలకి 3 మంత్స్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. దానిలో తక్కువ ఇంకా 6,000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను నేను. ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాల్సినవండి. జాకెట్, షూస్, హెల్మెట్ కంపల్సరీ. మన సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి. ఏదైనా ప్రమాదం అంటే ఏదైనా రైడింగ్ చేసేటప్పుడు గుర్రం ఉడితే కొన్ని పడేటప్పుడు కొంచెం సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఉంటాయి. నీ క్యాప్స్ అన్నీ ఉంటాయి దానికి. పక్కాగా ఇంకా ఫుల్ గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి అందరికీ. ఇప్పుడు పడినా కదా మా చూసారా కదా, ఇప్పుడు ఎక్కిన తర్వాత ఎక్కిన. ఎందుకంటే సేఫ్టీ ప్రొటెక్షన్ బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, ఏం చెక్కాలి. ఏదైనా లేకపోతే అన్ని సీరియస్ గా అయినవి ఏమైనా ఉన్నాయా? ఇంజురీస్ ఏమైనా ఇక్కడ? ఇప్పుడు లేవు మ్యామ్. ఇప్పుడు అన్ని సేఫ్టీగా చూసుకుంటారు. ఇప్పుడు కొంచెం రైడర్స్ కొంచెం మిస్టేక్ ఉంటే వాళ్ళు పడతారు. ఇప్పుడు ఇందాక ఆయన కొంచెం మిస్టేక్ ఉన్నాయి, దాని వల్ల పడిన ఆయన. వీటికి ఎప్పుడైనా హెల్త్ బాగోకపోవడం అప్పుడు ఎలాంటి డాక్టర్స్ ఉంటారా? వీటికి డాక్టర్స్ అంటే మేమే చేస్తాం ఇక్కడ. నేనే అయితే ఈ గుర్రాలకి నేనే ఇక్కడ చేస్తా. తర్వాత బయట కూడా గుర్రాలకి నేను కూడా చేస్తా. నాది ఒక చిన్న రెస్క్యూ సెంటర్ ఉన్నాయి. ఫ్రీ రెస్క్యూ సెంటర్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నా గుర్రంకి కడుపు నొప్పి, గుర్రంకి ఒక రోగం వస్తుంది, కడుపు నొప్పి ఒకే రోగం వస్తుంది. దానికి డైజెషన్ కాకుండా ఆవు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ అన్ని తర్వాత రివర్స్ చేసి తింటారు వాళ్ళు. ఇది చేరు. ఇది దీనికి రోజు ప్రాక్టీస్ చేయాలి, వాక్ చేయించాలి, ఫుడ్ సరిగా టైంకి ఇవ్వాలి, మంత్లీ డివైమింగ్ చేయాలి, టీటీ కొట్టాలి, వ్యాక్సినేషన్ డోసులు అన్ని చేయించాలి. ఎవ్రీ మంత్ చెకప్ చేయాలి. ఇక్కడ ఆడగుర్రాలు మగగుర్రాలు రెండు ఉన్నాయండి. మరి వాటికి డెలివరీ అయినప్పుడు పిల్లలు అది నేను ఇక్కడ అయితే అది చేయను, రైడింగ్ చేయను. ఎందుకంటే మాకు కొంచెం హార్డ్ వర్క్ ఉంటాయి. ఈ రైడింగ్స్ ఉంటాయి, కొన్ని షూటింగ్స్లో కూడా ఫాస్ట్ ఉరకాలి, ఒక సడన్ ఉరకాలి, అన్ని. దాని ఆడగుర్రాలు ఏవి ఇక్కడ ఉండవు, అన్ని మగ గుర్రాలే. 70 కూడా మొత్తం స్టెన్ హార్స్, మొత్తం అది హార్సెస్, మొత్తం గిల్డింగ్ హార్సెస్ ఉన్నాయి. స్టాలిన్ హార్సెస్ లేవు నా దగ్గర. స్టాలిన్ హార్సెస్ ఒకటి ఉన్నాయి, సైలెంట్ కూల్ టెంపరేచర్ ఉన్నది. ఇక్కడ డిఫరెంట్ బ్రీడ్ ఎక్కడ దొరకని బ్రీడ్ ఏదైనా ఉందా? డిఫరెంట్ బ్రీడ్ అంటే నా దగ్గర ఒకటి ఉన్నాయి, లోపల ఉన్నది నా దగ్గర. స్పెషల్ బ్రీడ్ ఉన్నాయి. ఇది కూడా నా దగ్గర మంచి బ్రీడ్. ఇది ప్యూర్ మార్వాడ్. ఇది ఒకటి ఒక పాపాయికి అది ఆయన కూడా. ఆజం గారు, ఎవరన్నా కొనుక్కోవాలి గుర్రాన్ని అనుకుంటే మీరు సేల్ చేస్తారా? మేమైతే సేల్ ఇక్కడైతే చేయను. ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ తక్కువ అంటే తక్కువ దానికి. ఎందుకంటే నా దగ్గర నాకు పనికి రాకపోతే నేను బయట ఇస్తాను. ఎందుకంటే మా వర్క్కి బండిలో ఎక్కలేదు, బండిగా నడిచలేదు అని అప్పుడు అమ్ముతాను నేను. నా దగ్గర వస్తే అప్పటి నుంచి నేను ఒక గుర్రంకి 15 years, 20 years, 12 years హార్సెస్ పెడతాను నేను. అలా ఇబ్బంది పడి అమ్ముకున్న గుర్రం ఏదైనా ఉందా? ఇప్పుడు లేవు నా దగ్గర. ముందు ఉన్నాయి, అమ్మేసాను నేను. ఇప్పుడైతే నా అకాడమీతో లేవు, ఇప్పుడు లేవు. అన్నీ ఇప్పుడు మొత్తం రైడింగ్కి అన్ని ట్రైన్ హార్సెస్, షూటింగ్కి హార్సెస్ ఉన్నాయి. మామూలుగా షూటింగ్ కి వెళ్తే గుర్రం షూటింగ్ లో ఉందండి, ఒక ఆర్టిస్ట్ లాగానే కదా. ఇంకా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఎంత ఇస్తారు అమౌంట్ గుర్రానికి? వాళ్ళు 3,500, 4,000. కంపెనీ ఎట్లా ఉన్నప్పుడు అట్లా తీసుకుంటారు. 5,000 కూడా తీసుకుంటాం. పెద్ద కంపెనీ కూడా ఉంటాయి, 5,000. తర్వాత వాళ్ళ మీద బయట ఉంటాయి, మనుషులు ఉంటారు. మనిషికి 1000 రూపాయలు ఉంటాయి దానికి. అదే దానిలో ఇంక్లూడింగ్ ఉంటాయి. ట్రాన్స్పోర్టింగ్ సపరేట్ ఉంటాయి. ఎక్కడెక్కడ పోవాలంటే అక్కడ షార్ట్ మార్నింగ్ 6 to 6 వరకు షూట్ ఉంటాయి. తర్వాత అప్పుడు ఎంత ఉన్నాయి. RRR సినిమాకి ఎంత ఇచ్చారు ఒక గుర్రానికి? అందులో పెద్దన్నకి తెలుసు, నాకు తెలియదు. అది నడుస్తాయి అంత. ఎందుకంటే వాళ్ళది మా రిలేషన్ లాగే ఉన్నది. మా మేనేజర్ గారు ఉన్నారు, ఒక యోగానంద్ సార్ ఉన్నారు. ఆయన కూడా చాలా పెద్ద మనిషి. ఆయన కూడా చాలా గ్రేట్ సీనియర్ మనిషి ఆయన, యోగానంద్ సార్. వాళ్ళతో మేము మాట్లాడారు, వాళ్ళు కూడా మాకు చూసి ఇస్తారు. మాకు మా అన్నకి ఆయనకి టైఅప్. ఆయన ఏం తెచ్చుకుంటారో ఏమో తెలియదు, అది ఏం చెప్పారు ఆయన. ఈ గుర్రానికి ఇది సైరా చిరంజీవి గారు ఎక్కిన గుర్రం కదా. ఇప్పుడు ఆయన కూడా సారథి కదా, రామచంద్ర సారథి. అది కూడా అది అన్ని మాట్లాడితే మా సార్ పెద్దన్న మాట్లాడతారు. మేమైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఆయన మాట్లాడతారా? ఇవి అరుస్తూ ఉంటాయి కదండి, దేంటి రీజన్ ఏంటి గుర్రాలు అరిచేటప్పుడు? అరుస్తాయి అంటే స్టాలిన్ హార్స్ అరుస్తాయి. స్టాలిన్ హార్సెస్ అంటే దానికి స్టాలిన్కి అది మీకు ఎట్లా చెప్పాలి, సారీ. స్టాలిన్ అంటే దానికి మొగ గుర్రం ఉంటుంది. ఆడ గుర్రంకి చూసి అట్లా అల్లరి చేస్తుంది. దానికోసం మేము అది బయట. ఎందుకు మాకి అన్ని హార్సెస్ గిల్డింగ్ హార్సెస్ ఉన్నాయి, స్టాలిన్ లేవు.
ఆకలేసినప్పుడు ఇండికేషన్ ఏముంటుంది వాటికి? వాళ్ళకి చూస్తారు, వాళ్ళు అరుస్తారు, ఒక టైం ఉంటాయి వాళ్ళది. ఆహా. ఇందాక 3 o'clockకి టైం ఉన్నాయి, ఇప్పుడు 7 o'clockకి టైం ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కాల్కి గీక్తూ ఉంటాయి, అప్పుడు తెలిసిపోతాయి ఇప్పుడు టైం అయిపోయింది. మేము కూడా బస్ 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 డిస్మౌంట్. టైమింగ్స్ ఏంటండి ఫుడ్ టైమింగ్? మార్నింగ్ 7 o'clockకి ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ 9 o'clockకి ఇస్తారు, 8 o'clock కూడా ఇస్తారు. ఇప్పుడు రైడింగ్ అయిపోయినాక 8 o'clockకి ఇస్తారు. ఈ రైడింగ్ టైం ఎప్పుడు మామూలుగా? ఇప్పుడు మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 3 to 7. ఎస్. సో ఒక పక్కన మీరు ఇక్కడ మాట్లాడుతున్నా మొత్తం చూపు మనసంతా మీ గుర్రాల పైనే ఉంది. ఎలా రైడ్ చేస్తున్నారు ఎందుకంటే ఏంటి అని. అందరు ఎక్కినాయి కదా, దానికి వాళ్ళు చూడాలి పిల్లలు ఎట్లా బాగా చేస్తుందా లేదా, ఏదైనా అది మిస్టేక్స్ ఉన్నాయి, అది ఫాల్ట్స్ ఏదైనా. అండ్ అలాగే వాటి ఫుడ్ కి మనం ఇట్లా గిట్టెలు చూస్తూ ఉంటాం కదా, అవి ఎన్ని రోజులకి దాన్ని మారుస్తారా లేకపోతే ఎప్పుడు దానికి పెడతారు? గుర్రంకి నాలా అంటారు దానికి. ఇది అయితే కొద్దిగా రోడ్ మీద పోతున్నాం కదా, కొన్ని రోజులకి హార్సెస్కి 1 weekలో కొడతారు, కొన్ని హార్సెస్కి 15 daysలో కొడతారు. ఎందుకంటే డైలీ వర్క్ ఉంటే వాళ్ళు హార్సెస్కి 1 weekలో కొడతారు. వాటికి పెయిన్ ఉంటుందా అప్పుడు? ఏం లేవు, మన గోర ఎట్లా కట్ చేస్తారు అట్లా చేస్తారు. మనకు కూడా తెలుసు కదా, మన నీల్ గేటర్తో లోపలికి చూస్తే మనకు నొప్పి వస్తాయి, వాళ్ళు చూసుకుంటారు. మాకు మేకు ఇట్లా టచ్ అయిపోతే తెలిసిపోతాయి, అప్పుడు వెంటనే తీసేస్తారు, అది తీసి జాగ్రత్తగా చేస్తారు. అది చాలా మంచిగా. ఇక్కడ నోటికి కళ్ళెం వేస్తారు కదా, అది కళ్ళం అంటే మనకి రైట్ లెఫ్ట్ పోవాలి, ఎక్కడ పోవాలి అని వాళ్ళకి అది అడ్జస్ట్మెంట్ ఇండికేషన్ అన్నమాట. ఇండికేషన్. మనం లెఫ్ట్ పోవాలి, లెఫ్ట్కి, రైట్కి వెళ్ళి రైట్కి అని వాళ్ళకి ఆగాలంటే గుంజితే ఆగుతుంది. మన కంట్రోల్ చేతిలో ఉంటాయి, ఎక్కడ పోమంటే అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడ కళ్ళం లేకపోతే కొన్ని గుర్రాలు కూడా కళ్ళం వితౌట్ కళ్ళం కూడా నడుస్తున్నది దగ్గర. ఎందుకంటే చాలా హార్సెస్ ఇప్పుడు ఇక్కడ కాకుండా బయట ప్రపంచాల్లో అంటే వాళ్ళు వితౌట్ ఫార్నర్స్, వాళ్ళు వితౌట్ కళ్ళం వదిలేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీతం వాళ్ళ గుర్రం మీదే ఉంటారు. వాళ్ళు ఇంటి పక్కనే, మన కిచెన్ పక్కనే వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు దగ్గర ఉంటారు, ఏదంటే తింటే అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కిచెన్కి హోల్ పెట్టి వాళ్ళు మన వంట చేస్తే వాళ్ళు హాయ్ అని అనుకుంటారు. వాళ్ళు చాలా ప్రేమ చేస్తారు హార్సెస్ అంతా. రైట్. ఓకే ఆజం గారు, చాలా చాలా బాగుందండి వింటుంటేనే. అంటే ఇక్కడ ఉన్న కాసేపే మజా వస్తుంది, హార్స్ రైడింగ్ కానీ ఇవన్నీ కూడా. ఓవరాల్గా అండ్ ఫైనల్గా చెప్పండి, ఎన్ని సినిమాలకి ఇప్పటివరకు మీరు గుర్రాలను సప్లై చేశారు? మేమైతే చెప్పను, దాదాపు మ్యాక్సిమం 100 పైన అనుకోవచ్చు మనం. 100 పైగా. 100 పైన. ఎందుకంటే నేను చెప్పిన ఒక కౌంటింగ్ చేస్తే నేను కొన్ని సినిమాస్ అయితే నేను చేసినప్పటి నుంచి చాలా సినిమాస్ ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాస్ ఇప్పుడు చెప్తాను, మగధిర, బాహుబలి, ట్రిబల్ ఆర్, ఇప్పుడు ట్రిబల్ ఆర్ నడుస్తున్నాయి, సైరా నరసింహారెడ్డి, రాణి రుద్రమ్మాదేవి, అల్లు అర్జున్ అది కూడా చేసిన. ఓకే, రాణి రుద్రమలో అల్లు అర్జున్, గోన గన్నారెడ్డి, ఈ గుర్రమేనా? ఇది గుర్రం చేసిన. ఓ ఓకే. అల్లు అర్జున్ గారు ఎక్కిన ఇది గుర్రం. ఆయన కూడా చాలా రోజు ప్రాక్టీస్ చేసి అనుష్క గారు చేసేది. మన షార్ట్ ఎవరు అంటే మీరు ఇంతమందిని చూసారు కదా, ఎవరు ది బెస్ట్ హార్స్ రైడర్? నా అయితే చాలా బెస్ట్ హార్స్ అంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు ప్రెసెంట్. రామ్ చరణ్ గారు, సైదరం చేసి లాంగ్ అయిపోయినాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు అయితే చాలా బెస్ట్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు గుర్రమే కొంచెం ఇష్టం ఆయనకి. గుర్రం అయితే ఆయనకి చాలా ఇష్టం, గుర్రంకి చూడాలంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు గుర్రం మీద రోడ్ మీద కూడా పోతే మాకు కూడా హాయ్ హాలీ చేసి వెళ్తారు. చూస్తే రైడింగ్ చేయరు చూసి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మాకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇష్టం ఉంది, చాలా ఇష్టం అన్నాడు. ఆయన ఇష్టం అంటే చాలా ఇష్టం రామచంద్ర గారికి. గుర్రం అంటే ఆయనకు చూస్తే ఎక్కాలే. వాళ్ళు సపరేట్ వాళ్ళు ఫామ్లో పెట్టుకుని ఎప్పుడు వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు ఎప్పుడు రైడింగ్ చేసుకుంటూ ఉంటారు. సో మొత్తంగా అయితే ఇన్ని 70 గుర్రాలు మీరు మెయింటైన్ చేస్తున్నారు, మంచి మంచి సినిమాలకి అందిస్తూ ఉన్నారు. వీటిని మెయింటెనెన్స్ కూడా కష్టమే అంటున్నారు, దానికి తగ్గట్టుగానే ఉంది. బట్ ఇంకా మంచి మంచి సినిమాల్లో మీ గుర్రాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం మీరు సేఫ్ సపోర్ట్ ఉంటే ఇంకా చేస్తాం మేము. తప్పకుండా మా దగ్గర ప్రయత్నం చేస్తాము. మా అందరూ దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు. అంటే ఇది మీద డిపెండ్ అయింది. ఇదే వేరే ఉద్యోగాలు లేవు మ్యామ్ మాకు, ఏదంటే చేయాలంటే ఏం చేయలేము. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆజం గారు. నమస్తే అండి.